సౌండ్ వరంగల్ కి వినబడాలి. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. ఆ రోడవతలు ఉన్న మామూలు కాదా? కారు గుర్తుకే. వచ్చిన పని అయిపోయింది, పోవాలా మరి? మీరు కారు కొట్టేస్తామన్నారు, పోతా, నాకు వేరే పని ఉన్నది. గౌరవనీయులు పెద్దలు, మరి ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మాజీ మంత్రివర్యులు, వర్ధన్నపేట మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి, గౌరవనీయులు వర్ధన్నపేటలో గతంలో మీ ఆశీస్సులతో 1,00,కు 36 తగ్గినాయి. ఎంత తగ్గినాయి? 36 ఓట్లు మాత్రమే తగ్గి దగ్గర 1,00,000 ఓట్ల మెజారిటీ సాధించిన గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు అన్న ఆరూరి రమేష్ అన్న గారు, గౌరవనీయులు ఈ మున్సిపాలిటీకి ఇన్ఛార్జిగా విచ్చేసిన సోదరులు శ్రీ మెట్టు శ్రీనివాస్ గారు, అన్న నాగుర్ల వెంకన్న గారు, బొల్లం సంపతన్న గారు, అదేవిధంగా ఈ టౌన్ ప్రెసిడెంట్ సోదరుడు గోధుమల మధుసూదన్ గారు, మండల ప్రెసిడెంట్ సోదరులు కుమారస్వామి గారు, మాజీ జెడ్పీటీసీ గౌరవనీయులు భిక్షపతి గారు, ఎవరెవరైతే మార్గం భిక్షపతి గారు, గతంలో రమేష్ అన్న కొద్ది రోజులే మన కొంప ఇడ్చిపెట్టి బయటికి పోయిన వీళ్ళు మాత్రం ఉన్నారు. వాళ్ళందరికీ అదేవిధంగా మళ్ళీ అన్నతో పాటు మళ్ళీ కలిసికట్టుగా అన్నదమ్ములాగా పనిచేస్తున్న మా అన్నదమ్ములకు, గులాబీ అమ్ములకు, అన్నలకు, అందరికంటే ముఖ్యంగా ఈరోజు ఈ మీటింగ్ కు పెద్ద ఎత్తున బోనాలు ఎత్తుకొని మరి, బతుకమ్మలు ఎత్తుకొని మరి విచ్చేసిన మా ఆడబిడ్డలకు, అదేవిధంగా బోనం ఎత్తిన ఆడబిడ్డలకు, మా అన్న తమ్ముళ్లకు పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. అట్లాగే 12 మంది అభ్యర్థులు, నేను వాళ్ళ పేర్లు ఒక్కసారి చదువుతా, ఎవరెవరు పోటీ చేస్తున్నారు. తుమ్మల యాకయ్య గారు మొదటి వార్డు నుంచి, 2వ వార్డు నుంచి బానోత్ జ్యోతి నవీన్ గారు. ఇప్పుడు నేను వార్డు చదివినప్పుడు ఆ వార్డు వాళ్ళు సపోర్ట్ కొట్టాలి గట్టిగా, అన్నిటికీ ఒకళ్ళు కొడితే కుదిరదు, నేను కూడా వాడతా. 1వ వార్డు తుమ్మల యాకయ్య గారు, నేను చూసుకుంటున్నా ఎవరెవరు కొడుతున్నారు. బానోత్ జ్యోతి నవీన్ 2వ వార్డు, మళ్ళా మీరే కొడుతున్నారు, నేను చూసిన మీరుగా. ఏ వార్డులో ఆ వార్డులో కొట్టాలి. 3వ వార్డు గుజ్జె వీరన్న గారు, 4వ వార్డు నూనావత్ జమ్మూ వసంత్ నాయక్ గారు, 5వ వార్డు సభావత్ మంగ్ని వెంకన్న గారు. ఇక్కడ నాయకులు ఎక్కున్నారే నేనంతా. తర్వాత 6వ వార్డు బూక్యా రామన్న గారు. ఈ బ్యాచ్ మీరు బాగా డేంజర్ ఉన్నారు, అందరి కొడుతున్నారు మీరే. 7వ వార్డు తిరుపతి సురేష్ గారు, 8వ వార్డు బానోత్ శ్రీనివాస్ గారు, 9వ వార్డు సింగరబోయిన రమా రాజశేఖర్ గారు, 10వ వార్డు తుమ్మల అరుణ శ్రీధర్ గారు, 11వ వార్డు సిలువేరి కుమారస్వామి యాదవ్ గారు, 12వ వార్డు గుండె స్వప్నిక రవికుమార్ గారు. దయచేసి ఈ 12 మంది అభ్యర్థులను కారు గుర్తు మీద వచ్చిండ్రు, వాళ్ళ కోటేస్తే కేసీఆర్ గారి కోటేసినట్టే అనుకొని గెలిపించాలని కోరుతా ఉన్నా. సరే, ఈరోజు ఫిబ్రవరి 8వ తారీఖు ఇక్కడికి వచ్చిన మా అన్నదమ్ములు, అక్క చెల్లెలందరూ కూడా బహుశా రైతు బిడ్డలు అయింటారు, అంతేనా? రైతు బంధు పడ్డదా? పడలేదా? మీరు అబద్ధాలు చెప్తారు. పడ్డది. నాగరాజు కలిసిండు, రాంగరాంగ చెప్పిండు పడ్డదట. ఇక సరే, ఇక మీరు ఎట్లా ఉన్నారంటే రాగా వర్ధన్నపేటలు మీరు బాగా హుషారు. మీరు ఆగ్రహపోయినా మీ దయ ఆగు మాట్లాడి. వర్ధన్నపేటలు ముందే మీరు బాగా హుషారు. మరి నేను అడిగినాటన్నిటికీ లేవు అంటారు. మీరు 4,000 పెన్షన్ రాలే, వచ్చింది, మళ్ళా వద్దని చెప్తున్నారు. వచ్చింది, నాగరాజు ప్రత్యేకంగా తెచ్చిండు మీకు. వర్ధన్నపేటకు తేలే 2,500 రాలే మీకు. మహిళలకు నెలకు 2,500 వచ్చినాయి, పక్కా అవద్దని చెప్తున్నారు. నేను ఎక్కడైనా బాకీ అడుగుతానేమో మీరు అందరు లక్షాధికారులు అయినారు కదా, నేను బాకీ అడుగుతాను మీరు చెప్తలేరు, అంతేగా? ఇక మళ్ళీ ఇప్పుడు ఎట్లున్నారంటే మీరు తులం బంగారం కూడా రాలేదంటారు. ఇక వచ్చింది బంగారం పిరమైందని చెప్పి ఎవడో ఎత్తుకపోతాడేమో అని చెప్పి చెప్తలేరు మీరు. వచ్చింది బంగారం రాలేదా? స్కూటీలు రాలే, విద్యా భరోసా కార్డు రాలే, బోనస్ రాలే, బతుకమ్మ చీర రాలే, కేసీఆర్ కిట్ రాలే, రంజాన్ తోఫా రాలే. అయినా గుద్దుతారా మళ్ళా కాంగ్రెస్ కు?
అయినా గుద్దుతారా మళ్ళా వర్ధనపేటలో? 2 ఏళ్ల కింద దొంగ మాటలు చెప్పి అడ్డమైన అబద్ధాలు చెప్పి ఎక్కడో ఊరు కాదు పేరు కాదు యాడికెళ్ళి వచ్చిండో పోలీస్ ఆయన దొంగోడు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి ఆ దొంగ ఈ పోలీసు ఇద్దరు కలిసి వర్ధనపేటలో మీకు డైలాగులు కొట్టిరు. 6 గ్యారెంటీలు చూడండి, 100 రోజుల్లో అమలు చేస్తాం, ఈ కార్డులు దాచి పెట్టుకోండి, భద్రంగా పెట్టుకోండి. ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి మరి ఆ కార్డులు? 100 రోజులు పెట్టుకోండి, 100 రోజుల్లోనే 2000 4000 అవుతుంది. అత్తకు 4000, అత్తకు 4000, కోడలికి ఎంత? కోడలికి 2500 వచ్చినాయా మరి? ఇవన్నీ ఏమన్నా వచ్చిందా? కానీ మనకు సోయన్న వచ్చిందా? కనీసం సోయి వచ్చిందా? వర్ధనపేట తెలిసి వచ్చిందా? మార్పు బాగుందా? యూరియా బస్తాలు దొరుకుతున్నాయా? కేసీఆర్ ఉన్నప్పుడు బంగారం ఓలే. ఒక 400 రూపాయలు ఇస్తే ఆటో అన్నకు పొలం కాడికి వచ్చి వేసిపోతున్నానా? ఇవాళ ఏమైపోయింది బతుకు? మళ్ళా చెప్పులు పెట్టి పువ్వు తినొచ్చే రోజులు మళ్ళీ వచ్చినాయా? కానీ తప్పు రేవంత్ రెడ్డిది కాదు. రేవంత్ రెడ్డి నిజాయితీగా చెప్పిండు. ఏం చెప్పిండు? వెనకటి రోజులు మళ్ళా తెస్తా అని చెప్పిండు. వాని తప్పు కాదు, వాడు కరెక్ట్ గానే చెప్పిండు. మనమే సక్క ఇన్లే. వెనకటి రోజులు తెస్తారంటే ఏం తెస్తారో అనుకున్నారు. తెచ్చిండు కదా వెనకటి రోజులు. యూరియా బస్తా దొరకని రోజు, ఇత్తనాల కోసం పోలీస్ స్టేషన్లతోని పోలీసులతో దెబ్బలు తిన్న రోజులు, మళ్ళా అర్ధరాత్రి 2 గంటలకు కరెంట్ వచ్చుడు, మళ్ళా బతుకు ఆగమవుడు. మళ్ళా పాత రోజులంటే ఒక గవే వచ్చినాయి. దొంగ మాటలు చెప్పి అందరికీ ఆశలు చూపెట్టి అరిచేతుల స్వర్గం చూపెట్టి ఓట్లు వేయించుకున్నారు. ఆరూరి రమేష్ లాంటి మంచి మనిషిని ఓడగొట్టుకున్నాం. దయచేసి ఒకటే గుర్తుపెట్టుకోండి. కొంతమంది అనుకున్నారు మనోళ్ళు, కొంతమంది వర్ధనపేటలో మనోళ్ళు అనుకున్నారు, పోతే రమేష్ అన్న పోతాడు, కేసీఆర్ ఉంటాడు కదా అనుకున్నారు. కానీ అనుకున్నారు అట్లా అనుకున్నారు ఎందుకంటే ఇక మీరు అనుకున్నారు ఇక పండుగ రోజు కూడా మళ్ళీ గీనైనా కొత్త తెచ్చుకుందాం అనుకున్నారు. కేసీఆర్ ఉంటాడు అనుకున్నారు. కానీ మోసపోయినారు మీరు. ఏమైంది? ఎమ్మెల్యే గెలవకపోతే కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి ఎట్లయితాడు? కాడు కదా. అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది, ఒక తప్పుడు ఓటు, ఒక ఓటు ఆలోచించకుండా వేస్తే, ఒక తప్పు ఓటేస్తే 5 ఏళ్ళు శిక్ష ఉంటది. 5 ఏళ్ళు దానిలో దిద్దుకోలేం మనం. 5 ఏళ్ళు అయినాక మళ్ళా ఎలక్షన్ వస్తే మళ్ళా వేసుకోవాలి తప్ప 5 ఏళ్ళు బాధపడతాం. అందుకే ఇప్పుడు మళ్ళీ ఓట్లు వచ్చినాయి మున్సిపాలిటీ, మళ్ళీ ఆగమాగం కాకుండ్రి. ఎందుకంటున్నా అంటే ఇప్పుడు వాడు వస్తాడు, మళ్ళా కాంగ్రెస్ వాడు వచ్చి ఓటుకు 2000 ఇస్తాడు. ఇక అక్క అంటాడు, చెల్లె అంటాడు, వదినే అంటాడు, మరదలు అంటాడు, కోడలి పిల్ల అంటాడు, చెంపగిస్తాడు, గదవ పట్టుకుంటాడు, కడుపులతల పెడతాడు, కాలు పట్టుకుంటాడు, ఇంకోడు గ్యాస్ డబ్బా పట్టుకొని బయలుదేరుతాడు, నేను చచ్చేపిస్తా అంటాడు. నన్ను గెలిపియపోతే, ఇదివరకు 2 సార్లు ఓడిపోయినా, ఈసారి నన్ను గెలిపియపోతే నేను చచ్చిపిస్తా, మీరే కాలబెట్టాలి, పైసలు లేవు నా కాడ అంటాడు వాడు. దయచేసి ఆ డ్రామాలకు మోసపోకుండ్రి. 1కి 2 సార్లు ఆలోచించు. ఎవరికి ఓటేస్తే ఏమొస్తుంది ఆలోచించు. ఇక్కడ ఆడపిల్లలు నేను అడుగుతా ఉన్నా, కేసీఆర్ గారు మీకు ఎలక్షన్ లో రేవంత్ రెడ్డి లెక్క లంగమాటలు దొంగ మాటలు చెప్పలే. ఒంటరి మహిళలకు 2000 పెన్షన్ ఇస్తాను కేసీఆర్ చెప్పలే. కానీ గెలిచిన తర్వాత ఆ రోజు కేసీఆర్ గారు ఒంటరి ఆడబిడ్డలందరూ బాగుండాలని చెప్పి వారందరూ కూడా మంచిగా వారి భర్త నిరాదరణకు గురైన కుటుంబంతో మంచిగా ఉండాలి, పిల్లల్ని మంచిగా చూసుకోవాలని చెప్పి 2000 పెన్షన్ ఇచ్చిండు. అది వరకు 200 పెన్షన్ ఉండే కేసీఆర్ రాక మునుపు. దాన్ని కేసీఆర్ గారు 10 రెట్లు పెంచి 2000 చేసిండు. లగ్గం చేసుకునే ఆడబిడ్డ, ఎవరైనా లగ్గానికి వచ్చిన పిల్ల ఇంట్లో ఉంటే కేసీఆర్ సార్ చెప్పలే, కాంగ్రెస్ వాళ్ళు లెక్క నా కోటైతే 1,00,000 రూపాయలు ఇస్తా అని చెప్పలే. కానీ ఎలక్షన్ లో మాట ఇవ్వకపోయినా ఏం చేసిండు? గెలిచినాక పేదింటి ఆడపిల్లలు ఇబ్బంది పడకుండా లగ్గం కావాలి, తల్లిదండ్రులు లాగా కావద్దని చెప్పి 1,00,000 రూపాయలు ఒక మేనమామ పెట్టినట్టు కట్నం పెట్టి 15 లక్షల మంది ఆడపిల్లల పెళ్లి చేసినోడు కేసీఆర్. ఓట్ల కోసం అబద్ధాలు చెప్పలే. అదే ఆడపిల్ల కడుపులో ఒక బిడ్డ పడితే ఇంటికాడ బండెక్కించుకొని సర్కారు దవాఖానకు తీసుకుపోయి అక్కడ ప్రసూతి అయితే మగపిల్లగాడు పుడితే 12,000, ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని 13,000 రూపాయలు కట్నం పెట్టి సబ్బులు, పౌడర్లు, డైపర్లు, అన్ని షాంపూలు, అన్ని కిట్లు పెట్టి ఇచ్చిండా ఇయ్యలేదా? కేసీఆర్ కిట్ యాదికున్నదా? ఇప్పుడు ఉన్నదా మరి కేసీఆర్ కిట్? ఏం రోగం పుట్టింది నాగరాజుకు, రేవంత్ రెడ్డికి?
గా కేసీఆర్ కిట్టు బంద్ చేస్తారా? గా గర్భిణీ పిల్లలు వాళ్ళు ఏం చేసిండ్రు? వాళ్ళకి ఇయ్యచ్చు కదా, ఏమైనా ఖర్చు అవుతుందా దానికి? ₹1,00,000 లేదు, తులం బంగారం లేదు, కేసీఆర్ కిట్టు లేదు, కనీసం బతుకమ్మకు చీర పెట్టిండా? బతుకమ్మకు చీర పెట్టిండా? చీర కాదు, కనీసం రైక పెట్టిండా? ఇక మరి ఆయన ఓటెత్తారు? ఆయన కూడా చీర లేదు, రైక లేదు, రంజాన్ తోఫా లేదు, బతుకమ్మ కానుక లేదు, క్రిస్మస్ కానుక లేదు, రైతులకు బోనస్ అన్నాడు. పడా బోనస్ అందరికి 500 ఇస్తా అన్నాడు. బోనస్ క్వింటాల్కి ఇచ్చిండా? ఇయ్యలేదా? సగం మందికి వచ్చినాయి. ఏంది వచ్చినాయా? కొంతమందికి రైతు రుణమాఫీ అన్నాడు 2 లక్షలు. ఊరుకుండ్రి, నేను ముఖ్యమంత్రి కాగానే డిసెంబర్ 9కి మొత్తం మొదటి సంతకం పెడతా, మొత్తం రుణం మాఫీ చేస్తా అని నరికిండు. దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిండు. ఇలా దేవుళ్ళని కూడా మోసం చేసిండు. దయచేసి ఆలోచించండి. 2 ఏళ్ళు 2 పైసల పని కూడా చేయలే. వర్ధనపేటలో ఏమైనా పని జరిగింది అంటే ఇవాళ కనబడుతున్నాయి ఆ లైట్లు, డివైడర్లు, జంక్షన్లు. ఎవరు చేసిండ్రు? కేసీఆర్ గారు, ఆరూరి రమేష్ గారు వచ్చి అడిగితే కేసీఆర్ గారు చేసిండా చేయలేదా? ఇదే దయాకర్ రావు గారు మంత్రిగా ఉండే ఆ రోజు ఇప్పించిండా ఇప్పియలేదా? ఇవాళ ఏమైనా 2 పైసల పని అయిందా ఈ 2 నెలల? ఈ 2 ఏళ్లలో తట్టెడు మట్టి తీసిరా ఎక్కడైనా? మరి ఎందుకు ఓటేయాలి? ఇంకొక మాట ఆలోచన చేయండి. ఇక ఎమ్మెల్యేలు అధికార పార్టీలు అంటారు మేము అధికార పార్టీ ఇంకో 3 ఏళ్ళు ఉంటాం. ఏ మెరక ఎవరికి ఎరక? మీరు గట్టిగా గుద్దితే 3 ఏళ్ళు ఉంటారో 3 నెలలు విక్తారో ఎవరికి తెలుసు? తెలియదు. అందుకే నేను అంటున్నా 2 ఏళ్లలో ఏం చేయనోడు ఇక వచ్చే 2 నెలలు ఏం బిక్తాడు నాకు తెలియక అడుగుతా. లాస్ట్ ఇయర్ ఎట్లాగూ ఎలక్షనే, అప్పుడు చేసేదానికి ఏముండదు. ఇంకో 2 ఏళ్ళే ఉన్నది. ఇక్కడ ఉన్న మా దళిత సోదరులు ఆలోచన చేయాలి. వర్ధనపేటలో మా దళిత సోదరులు ఆలోచన చేయాలి. ఆ రోజు కేసీఆర్ గారు దళిత బంధు పేరు మీద 10 లక్షల రూపాయలు ఇస్తే ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? ఆయన ఏంది ఇచ్చేది 10 లక్షలు, మేము 12 లక్షలు ఇస్తామన్నారు. ఒక్కళ్ళకన్నా 12 పైసలు ఇచ్చిర్రా? ఒక దళితులకే కాదు, లంబడోళ్లకు, కోయోళ్లకు, గిరిజనులకు, గోండోళ్లకు అందరికి ఇస్తామన్నారు. వచ్చినాయి ఎవరికన్నా? ఇక్కడ మా లంబాడ ఆడబిడ్డలు అన్నదమ్ములు ఉన్నారా? ఎవరికన్నా వచ్చిందా? ఎవరికన్నా 12 పైసలు వచ్చినాయా? మరి అప్పుడేమో తాండాలలో పక్క గుద్దితిరి మీరు చేయి గుర్తు అప్పుడు గుద్దిరు. నేను అందుకే అంటున్నా మోసం జరిగింది. మోసపోవద్దు, ఆగం కావద్దు. దయచేసి కోరేది ఒకటే మిమ్మల్ని, ఈ 12 మంది ఎవరైతే ఇలా కారు గుర్తు మీద వస్తుర్రో వాళ్ళు మంచోళ్ళ, ఇసొంటోళ్ళ, అసొంటోళ్ళ కాదు మనం చూడాల్సింది. మనము కేసీఆర్ సారు మన నాయకులు ఆలోచించే 12 మందిని ఎంపిక చేసిండ్రు. సేవా గుణములనే ఎంపిక చేసిండ్రు. మీకు సేవ చేసేటోళ్ళనే ఎంపిక చేసిండ్రు. ఉత్తుత్తగానే ఎంపిక చేయలేదు. కారు గుర్తు మీద ఓటేస్తున్నంటే కేసీఆర్ సార్ కేసినట్టే మర్చిపోకుండ్రి. అందుకే దయచేసి 11 తారీఖు నాడు ఆగం కాకు. వాళ్ళు ఇస్తారు, పైసలు ఇస్తారు. కాంగ్రెస్ వాళ్ళు 5,000 రూపాయలు ఇచ్చారు అనుకో. ముఖ్యంగా మా ఆడపిల్లలు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు మీకు 5,000 రూపాయలు చేతిలో పెట్టిరనుకో, అక్క మా కోటేయండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి దగ్గర లంగ పైసలు బాగున్నాయి, అక్కడ ఇక్కడ దోసుకొని సంపాదించినాయి. పంపుతాడు. వాటిని ఏం చేయాలి ఎరికైనా? మీరు తీసుకోవాలి, మంచిగా కీసలు పెట్టుకొని అడగాలి. అవు బిడ్డ, మరి 5,000 ఇచ్చినావు, మిగిలిన 1,00,000 ఎవడిస్తాడు రా అని అడగాలి. అగో 1,00,000 ఎక్కడ దక్కా, నీకు ఏమైనా బాకీ ఉన్నానని నేను వాడంటాడు. అవు బిడ్డ బాకీ ఉన్నావు కదా, 26 నెలలు, నెలకు 2,500 అంటే ఎంత? 1,05,000 నా అకౌంట్లో ఉండాలి. ఇప్పుడు నువ్వు చేతిలో 5,000 పెట్టినావు, మిగిలిన 1,00,000 ఎవడిస్తాడు రా? నువ్వు ఇస్తావా? రేవంత్ రెడ్డి గారు ఇస్తాడా? వాని అయ్యి ఇస్తాడా? ఎవడిస్తాడు అని అడగాలి. ముసలోళ్ళ దగ్గరికి వచ్చి 1,000 రూపాయల నోటు చేతిలో పెట్టిరనుకో, అడగాలి. అవు బిడ్డ, మిగిలిన 52,000 ఎప్పుడు ఇస్తావురా అని అడగాలి. 52,000 అంటే 26 నెలలు. నాకు 2,000 వస్తుండే కేసీఆర్ది, నువ్వు 4,000 ఇస్తా అని చెప్పినావు అంటే నువ్వు 2,000 ఎగ్గొట్టినావు అంటే 52,000 రావాలి. నాకు ఎంత ఇచ్చినావు? 1,000 రూపాయలు ఇచ్చినావు. మిగిలిన 51,000 ఎవడిస్తాడు మరి అని చెప్పి కట్టెమర్రేసి వెనుకకెళ్ళి ఒక్కటి సంపుడు చంపాలి. అట్లే మూడోది, మరి పెళ్లిడికి వచ్చిన ఆడపిల్ల దగ్గరకు వచ్చిరనుకో, మరి తులం బంగారం ఎప్పుడు ఇస్తావన్నా? చేతులు రూపాయి పెట్టినావు కరెక్టే, ఎప్పుడు ఇస్తావు? బాకీ ఉన్నావు కదా అని అడగాలి. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అని చెప్పి అంత ఉత్త గ్యాస్ ముచ్చట్లే. గ్యాస్ ఏముంది? గ్యాస్ ఏమైనా ఉన్నది? అంత ఉత్త గ్యాసే కదా. అంత ఉత్త గ్యాస్ ముచ్చట్నే, ఏమి అయింది లేదు, చేసింది లేదు. నేను ఒకటే అంటున్నా. అందుకే ఇప్పుడు ఇడిచిపెడితే కాంగ్రెస్ వాళ్ళు 3 ఏళ్ళు దొరకరు. ఇప్పుడు ఇడిచిపెడితే 3 ఏళ్ళు దొరకరు. ఇంకోటి, వాళ్ళు ఇదంతా తింటారు. కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడనే ఉంటారు. వాళ్ళ మనుషులు నాకు ఎరికే, వాళ్ళు కూడా తింటారు. అందుకే వాళ్ళు ఏం చెప్తారు? రేపు ఎల్లుండి పైసలు ఇచ్చి మిమ్మల్ని గోల్మాల్ చేసే ప్రయత్నం చేస్తారు. దేవుని మీద ప్రమాణం చేయమంటారు. మీరు ఏం చేయాలి ఎరికేనా?
దేవుడి మీద ప్రమాణం చేయబడి మంచిగా చేయి చాపాలి. చేయి చాపి వాళ్ళు చదువుమంటారు, నేను ఓటేస్తా అని చదువుమంటే మీరు ఏం చేయాలి? చేయి చాపాలి. చేయి చాపి కళ్ళు మూసుకొని మనసులో తుప్పలు 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 అంటారు. ఇక బయటికి ఏమన్నా నడుస్తుంది, బయటికి ఏమన్నా, ఎందుకంటే ముళ్ళుతోనే తీయాలి, లంగలను లంగతనంతోనే కొట్టాలి. ఏం కాదు, ఆడిచ్చే పైసలు తీసుకోవాలి, ఓటు ఎవరికి వేయాలి? పక్కానా? మళ్ళొక్కసారి అడితే ఎప్పురి తులం బంగారం వచ్చిందా? నెలకు 2500 వచ్చిందా? 4000 పెన్షన్ వచ్చిందా? 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయా? విద్యా భరోసా కార్డు వచ్చిందా? రైతు బంధు వచ్చిందా? మనకు సోయి వచ్చిందా? వచ్చిందా? ఇక వచ్చిందా రాలేదా 13 రోజు తెలుస్తుంది. 13 తారీఖు పక్కా తెలుస్తుంది. తెలుస్తుందా లేదా? ఇక మన రమేష్ అని ఒక ముచ్చట చెప్తుండు. ఇడికెళ్ళి హాస్పిటల్ ఎత్తుకపోతున్నాడు దొంగ రేవంత్ రెడ్డి గారు. మరిగా గసండి దొంగల కోట్లు ఎత్తారా? దొంగలకు సద్దులు కడతారా? కట్టద్దు కదా. ఇంకోటి 4, 5, 6 వార్డు 250 కోట్లతో మొత్తం వర్ధనపేట మన రమేష్ అన్న ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో డెవలప్మెంట్ చేసింది. 4, 5, 6 వార్డులలో ఉండే తాండా ప్రజలకు మున్సిపాలిటీలు కలుసుకుంటే ఇష్టం లేదంట. నిజానికి దబ్బన మీకు ఇష్టం లేకపోతే మళ్ళా మన ప్రభుత్వం వచ్చినాక మార్చుకుందాం. ఎందుకంటే వాళ్ళు మార్చేదే ఉంటే, వాళ్ళు నిజంగానే నీతిగల్లోళ్ళు మార్చేదే ఉంటే మన ఎలక్షన్ మునిపే మార్చేది ఉండే. వాళ్ళు మారవలేదు అంటేనే మళ్ళా మన ప్రభుత్వం వచ్చినాక మనమే మార్చుకోవాలి తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి యాది పెట్టుకోండి, ఆగం కాకుండా కాంగ్రెస్ వాళ్ళు లంగ మాటలు మళ్ళీ ఒక్కసారి నమ్మొచ్చని చెప్పి కోరుతూ కారు గుర్తుకే వరంగల్ దాకా నిలబడాలి. ఇంతేనా సౌండ్? ఒక్కసారి కారు గుర్తు కొట్టేసి వాళ్ళు పిడికిల్లా పట్టు. పిడికిలి 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 ఆడున్నోళ్ళు మామూలు కాదా? పైన అక్కను మా బీఆర్ఎస్ కాదా? 2 పిడికిళ్ళు డాబా మీద ఉన్నోళ్ళు అక్కడున్నోళ్ళు అక్కడున్నోళ్ళు కనబడుతున్నారు మిద్ద మీద. ఎవరు? రామచందర్ శైలావటు, రాజశేఖర్ శైలావటు. కారు గుర్తుకే వరంగల్ కినవాడాల కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. కారు గుర్తుకే గెలుచుకోండి. మళ్ళీ జులుసు రోజు కలుసుకుందాం. థ్యాంక్ యూ. దయచేసి క్యాండిడేట్స్ ఒక్కొక్కరు రావాలి అన్న. ఒకటో వాడు తుమ్మల యాదయ్య గారు దిగాలి. దయచేసి తుమ్మల యాదయ్య గారు ఒకటో వాడు